కటక్ స్టేడియంలో రోహిత్ శర్మకి క్రౌడ్ మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. లిటరలీ గూస్ బంప్స్ అంతే. లాస్ట్ 15 ఇన్నింగ్స్లో ఈ స్కోర్స్ చూడండి, ఎంత కంట్రిబ్యూట్ చేసిండో మనకు అర్థమైపోతుంది టీమిండియాకి. 487 రోజుల తర్వాత మళ్ళీ టీమిండియా కోసం ఓడిఐలో సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ. ఇది రోహిత్ మ్యాన్ కమ్బ్యాక్. 30 ఏళ్ళు దాటిన తర్వాత ఎక్కువ సెంచరీస్ ఉన్న ప్లేయర్ రోహిత్ శర్మ. అఫీషియల్ నౌ. హంగ్రీ సెంచరీ ఫ్రమ్ స్కీపర్. ఒక రేంజ్ తర్వాత మనతో మాటలు ఉండవు, మొత్తం హీటింగే. జాస్ బట్లర్ లాంటి ప్లేయర్ ఏమన్నాడో ఇది చూడు. రోహిత్ శర్మ చాలా ప్రెషర్లో పెట్టిండు మమ్మల్ని, ఇది తను ఓడిఐస్లో ఎప్పటి నుండో చేస్తున్నాడు అన్నాడు. కెవిన్ పీటర్సన్ ఏమన్నాడో లిటరల్లీ మన భాషలో చెప్పాలంటే, కుక్క మరిగితే కొండకు చేట. ప్రతి క్వశ్చన్ చేసిన వాడికి, కుక్కలా మరిగిన ప్రతి ఒక్కడికి మై గుడ్నెస్ వాట్ ఏ ప్లేయర్ ఆన్సర్ ఇచ్చి పడేసిండు. మన సుప్లా షాట్ స్కై ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇది. మంచోళ్ళకు మంచే జరుగుతుంది, గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాడు. 30 ఏళ్ళు దాటిన తర్వాత ఇండియన్ టీం తరపున ఎక్కువ సెంచరీస్ ఉన్న వాళ్ళు సచిన్ 35 సెంచరీస్తో నిన్నటి వరకు ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు అఫీషియల్గా 36 సెంచరీస్తో రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ లవర్స్కి ఇది చాక్లెట్ డే కాదు, హిట్ మ్యాన్ డే. ఓవర్ ద కవర్ 6 కొట్టిండు, డౌన్ ద గ్రౌండ్ 6 కొట్టిండు, ఫ్లిక్ షాట్ 6 కొట్టిండు. దీని ఇంకేం కావాలా చూసేటానికి? కన్ల పండుగ. సిన్స్ 2023 నుండి పవర్ ప్లేలో ఎక్కువ 6 కొట్టింది రోహిత్ శర్మ, 58 6 అయితే మిగతా వాళ్ళు కొట్టింది 19 6 మాత్రమే. రోహిత్ శర్మ లెవెల్ ఎక్కడ ఉందో చూసుకోండి. హార్దిక్ పాండ్యా ట్వీట్ ఇది. కటక్లో అట్మాస్ఫియర్ ఒక లెవెల్ ఉంది, కానీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ షో మొత్తం స్టోల్ చేసి దుబ్బిండంట. ఓవర్ త్రోస్ ఇచ్చిన హర్షిత్ రాణాని హిట్ మ్యాన్ ఏమన్నాడో ఇనూరి. దిమాక్ ఎక్కడుంది హర్షిత్? హిట్ మ్యాన్ వైఫ్ రితికా షస్దే ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇది. దిస్ వన్ హిట్ స్ట్రైట్ హియర్ అంట. అర్థం చేసుకోవచ్చు ఎంత పెయిన్ఫుల్ సెంచరీయో చాలా డేస్ తర్వాత కదా. వెన్ ఇట్స్ రోహిత్ శర్మ డే, గేమ్ చేంజర్ మనోనికే, గ్రేటెస్ట్ స్ట్రైకర్ మనోనికే, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మనోనికే. ఇది చూసిన టీమిండియన్ ప్లేయర్స్ మేమెందుకన్నా ఇక్కడ మరి ఏదో ఒకటి ఉంచాలి కదా మాకు. మేము ఫినిష్డ్ అన్నారు, కెప్టెన్సీ ఎందుకు అన్నారు, అన్సర్టెన్ ఆఫ్టర్ ఛాంపియన్స్ ట్రోఫీ అన్నారు, డ్రాప్ చేసుకున్నాడు తనంతాను, చాలా మాటలు అన్నారు. అండ్ దెన్ బాస్ ఈస్ బ్యాక్. కింగ్ లెక్క అరైవ్ అయ్యిండు, కొత్త చెక్కేసిండు. రోహిత్ శర్మ సెల్ఫ్లెస్ ప్లేయర్ అంటే చాలా మంది కుక్కల్లా మరుగుతారు కదరా. చూడు ఇక్కడ 96 మీద ఉన్నప్పుడు ఎవడైనా సింగిల్స్ తీసుకొని మెల్లమెల్లిగా సెంచరీ కొట్టుకుందాం అనుకుంటాడు. మనోడు చూడు, అవుట్ అయితే అన్న భయం లేకుండా లేపితే 6తో సెంచరీ కంప్లీట్ అయింది. అది సెల్ఫ్లెస్ హిట్ మ్యాన్ అంటే. ఇండియన్ ఓపెనర్గా ఈ రోజుతో నంబర్ 1 పొజిషన్లోకి వచ్చేసాడు రోహిత్ శర్మ. సెకండ్ ప్లేస్లోకి వెళ్ళాడు సచిన్ టెండూల్కర్. 2 గ్రేటెస్ట్ గోట్స్. హర్ష భోగ్లో ఏమన్నాడు అంటే, ఇలా అన్నట్టు కనుక ఛాంపియన్స్ ట్రోఫీలో మనోడు ఆడిండు అనుకో హిట్ మ్యాన్ శర్మ, దెబ్బకి ఆపోనెంట్స్ నెక్స్ట్ లెవెల్ టీంకి ఎగనెస్ట్ ఆడినట్టే. యువరాజ్ సింగ్ నుంచి వచ్చి నీ ఒక్క ట్వీట్ చాలు ఏ లెవెల్లో హిట్ మ్యాన్ ఈరోజు విధ్వంసం చేసిండు అని చెప్పడానికి. 2025లో అయిపోయింది అనుకున్నారా? ఫిబ్రవరి 2025లో మళ్ళీ మొదలైంది. చూడండి ఇంకా ఈ హిట్ మ్యాన్ ఆడించే ఆట. ఇక్కడ కనిపిస్తున్న యూటీ నెంబర్స్ కాదు, హిట్ మ్యాన్ సెంచరీ కొట్టిన తర్వాత గ్రౌండ్ అరిచిన అరుపుల మీటర్ రీడింగ్. అది సెంచరీ కొట్టిన తర్వాత ఇంకా పెంచేసారు. అది హిట్ మ్యాన్ ఇన్నింగ్స్ పవర్ ఈరోజు. రోహిత్ శర్మ సెంచరీ 4, రితికా డన్, సమైరా డన్, ఫర్ ఆహన్ డన్. వెల్కమ్ రోహిత్ శర్మ, ద కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్.